కస్తూరి కాలవల్ల రాత్రి పట్టిండు కృష్ణయ్య రాత్రి నా పరిడే దొంగు రాత్రి నా పరిడే దొంగు లంచ కొడుకు ఇల్లగల్ల పై ఎగిరినట్టు అగో నువ్వు ఎగిరినట్టు నేను ఎరుగుతున్నా ఎవరు వస్తలేడు పార్వై కొల్లబామా గుమ్మడాకులు మీదకైతే గుమ్మడికాయలు కిందకైతే అరే నేనే ఆరగట్టమంటే ఇంకో 2 సార్లు పడితే నీ ముడిలా పలిగా మునట అయిపోతే బామ్మారి నువ్వు గిన్నె చేత పట్టుకో కొత్తకొండ తీర్థంలో ఒక్కడే తిరుగుడు తిరగాలి పార్వై కొల్లబామా చుట్టాలి తెచ్చి పారేస్తుంది మామల గల్లరా నీ కృష్ణయ్య అన్ని రోజులు పోయిన మళ్ళా అన్ని రోజులకమ్మ తోటలు కొత్తటి భూములు 1 కోటి వృక్షాలు దాటి గానాలు చూడవమ్మా వాళ్ళ రాజ్యం వస్తారమ్మా
దర్బార 12 ఆమెడ కర 360 ఆమెడ రావంగా రావంగా ఇద్దరు భార్య భర్తలు పొంగ ఎన్ని రోజులు పోయిందో మళ్ళీ అన్ని రోజులకం సూర్యలోగిల్లు ఇద్దరు భార్య భర్తలు ఇల్లు రెండుకున్నారు భార్యని తీసిండు దాసుల చేతులు పెట్టిండు రాదు హింసగిరి మాధవ్ దాసిలారణ భార్య పైరమో భార్య చేతాల్లో ఇల్లోడు రాజ్య దర్బారు కాడికి వచ్చిండు వారికి పుణ్యాన గడియలు ఇలా నాటి వారికి పాపాన నెల గడియల మీద గడియలు గడియల మీద గడియలు గడతా ఉన్నాయి అమ్మా పుట్టవి పిండము 4 గడియల్ల సందులు గోరి 5 గడియల్ల కడుపులు ఉన్న పిండం అవసరం పోయా పట్టేను రేపటి తల్లాల మీద రెనగయ్య తొక్కు మీద దాసి నగు బుద్ధులు పుట్టే మాపటి తల్లాల మీద మడికయ్య తొక్కు మీద దాసి నగు బుద్ధులు పుట్టే నగు బుద్ధులు పుట్టే అమ్మమ్మా 7 గడియలు అమ్మా 7 2 9 గడియలు ఎప్పుడు దూరసీకా 9 గడియల్ల చూడు తొలికడ పిండవురా తుయ్యో తొలికడ పిండవురా నడుముల గర్గుమని నాన్న బాధలు తీస్త ఉన్నది చెరువు 2 అలిగి వెళ్ళినట్టు ఒళ్ళ కూర సాట దులిపినట్టు కొండలోల నొప్పులు వచ్చి ఆ బిడ్డకు చూడు తెప్పలు వాళ్ళ తేలిపోతా ఉన్నది ఎడమన 7 దాసోళ్ళు కుడిన 7 దాసోళ్ళు ఓ తల్లి అంశకన్యదేవి నువ్వు బాధపడకోరి అందులోకెళ్ళి ఒక్క దాసి బిడ్డ వెళ్ళిపోయి తెలిసిన మంత్రసాన్ని దూరకొచ్చింది మంత్రించి మంత్ర తిలకం కన్న తల్లి నోటి కాడ పెట్టి అమ్మమ్మ నిన్ను తాళాలే
అన్నట్టున్నాడు ఇటే చూస్తాడు పక్క పోయింది మక్కదన్న చేరుకు నీళ్లు కట్టబోదు సలిపిల్ల అయితే సంటి పిల్లగానే పాలు ఇవ్వదు సలి ఎవడు పడతాయమ్మా 14 మంది దాచులు 7 తల్లికి తానం పోసిండ్రే 7 పుట్టిన 2 కొడుకులకు తానం పోసి ఎత్తుకొని వస్తా ఆ తల్లి అనుకుంటుంది భగవంతా నాకు ఒక్క కొడుకు తోడ మళ్ళీ బిడ్డ జలించవచ్చు అని సంబరపడుతుంది సంతోషపడుతుంది అమ్మా ఈ తల్లి సంబరపడతంటే అద్ద బరువు దూరం నుంచి 7 దాచోళ్ళు చూడు ఆ 2 కొడుకులను ఎత్తుకొని ఈ తల్లి దగ్గరికి వస్తరే బిడ్డ దాసిలారన గర్భాన బిడ్డ పుట్టిన అని సంబరపడతంటే గాన అడిగి 7 దాచోళ్ళు ఏమన్నారు ఓ తల్లి అంశగన్యదేవి నీ సంబరం పాడవాడ ఎందుకు సంబరపడతాను మళ్ళా నీకు 2 కొడుకులు కమలా పిల్లలు కాదే నావా మరి 2 కొడుకులు తీసుకొచ్చి తల్లి చేతికి ఇస్తారమ్మ అమ్మరాలో భగవంతా నేను ఆడవిల్లల నోట అమ్మాని పిలిపించుకునే నాకు అదృష్టం లేదా నేను బిడ్డలు అని అమరా కొల్లారి బళ్ళు కట్టి నాయనా నేను కోడి దేవా దూరా పోయే మళ్ళీ 2 కొడుకులేనా తల్లి కూడా రాదు కొడుకులను ఎత్తుకొని కలియడు మేడల్ల కాదు అంతగని నీళ్ళల్ల పడ్డ కుడిదిల పడ్డ ఎలక ఎక్కర్రాక ఎట్లా తపాంచిపోతుందో అమ్మమ్మ
ఆ తల్లి చూడు గట్ట తపాల్చిపోతాంది ఇకప్పుడన్నా చూడు కన్న తల్లి కొడుకులాను అమ్మ ఎత్తుకోని తల్లి కలియడు మేడల్లా అప్పుడు 7 దాసోళ్ళు అన్నారు అమ్మా నువ్వు బిడ్డలంటే చెక్క బొమ్మలు అయ్యేపటికే చేయించుకొని వచ్చి నీ ఒళ్ళె పెట్టుకుంటావు అరే మట్టి బొమ్మలు అయ్యేపటికే అట్లో ఇట్లో పోయి మట్టి బొమ్మలు వేయించుకొని నీ ఒళ్ళు వేసుకొని వీళ్ళు బిడ్డలని పిలుస్తావు అవ్వా అంశగన్య దేవి అగో నీ గర్భాన చూడు బిడ్డలకు కానీ ఓక్యత లేదు కావచ్చు ఇయ్యాల పాలని పట్టుకుంటావా నీళ్ళని పారబోతావా బిడ్డలని ఎత్తుకుంటావా కొడుకులని పారేసుకుంటావా అదిగో నీళ్ళల్లో నీళ్ళు కలుతాయి కానీ నిమ్మలెక్కి పారై పాలల్లో పాలు కలుతాయి కానీ పరసలెక్కి పారై అమ్మా ఇయ్యాల నీ 2 కొడుకులు రేపటికల్లా పెరిగి పెద్ద అయినాక నీ పెద్ద కొడుకు పెళ్లి చేసినావు నీ కోడలు వచ్చింది 2 కొడుకులు పెద్దోళ్ళు అయినాక పెళ్లిలు చేస్తే అత్త బుద్ధిమంతురాల ఈ కోడల్ని అవ్వలు వాళ్ళే అరుచుకుంటే రేపటికల్లా కడుపున పుట్టిన కన్న బిడ్డలు వాళ్ళే కోడళ్ళు మెదిలిపోతారు అమ్మా ఈ నోరు మంచిదైతే 9 దగ్గరికి వస్తారు ఈ నోరు చెడుదైతే 9 దూరం పోతారు అన్నారు ప్రజలన్న మాటలకు చూడు పండు జిల్లేడాక ఇల్లు ఆ తల్లి అంశగన్నదేవి సాట్ల పడ్డనాడు గీత కాట్ల పడదాకా తప్పది కాలే గట్లు కనబడతాయి గాని వచ్చే గదులు ఏ మానవుని కల్లబడబోవు అగో చూసింది చెప్తాడు జరిగింది చెప్తాడు ఏ మానవుడైనా గాని చూడబోయేది జరగబోయేది ఎవరు చెప్పలేమి ఆనాడు చూడు అందరూ అన్న మాటల కొడుకులు చూడు అటు చేతుల్లో ఊపి ఎత్తుకున్నది లలాట మందం అంటే నుసలంత ముద్దు పెట్టింది ఆ తల్లి అంశగన్నది కుంకులు రావాలి మరి ఆనాడు చూడు ఆనాడు గడవంటి కనుకనేవి 2 కొడుకులను ఎత్తుకోరి అగో కొడుకులను ఎత్తుకొని సంబరపడంగా 2 కొడుకులు పుట్టిన మతలావు రాజ్య దర్బార కాడ రాదు మరి వినడం అంశగాన్ని మరి వేనాడు చూడు సాగిరి మహారాజుకు ఎప్పుడు ఏర్పాటు అయిందో కచ్చీరు బంధు పెట్టిండు కలియేడు మేడల్ల కచ్చిండు మనకర బాణ 2 కొడుకులు ఏంటి కానాడు బామ ఇవాళ దేవుడిచ్చిన దానికి మనమే ఎయ్యనున్నాం అగో బిడ్డలంటే అంగట్ట దొరికే ఆట బొమ్మలే పట్టికంగా 5-6 వేలు పెట్టి కొరకచ్చుకొని మన పక్కన వేసుకొని పండుకుంటే నడియాము రాత్రి లేసి అవ్వా నీ కడుపు నొచ్చిన నాయన నీ కాలు నొచ్చనా అని అడుగుతాయా ఆ 2 భార్య భర్తలు ఆ కొడుకులు చూసుకొని అలా అన్నారా